హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు అనుషశ్రీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ మధ్య కాలంలో న్యూస్లో ఎక్కువగా వింటున్నారు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంపై. సో మేమైతే ఈరోజు మేము అక్కడికే వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ ఒక పురాతనమైన టెంపుల్ ఉంది శివయ్యది. సో అక్కడ మేము చూడడానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వికారాబాద్ డిస్టిక్కి వెళ్ళే రూట్లో 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పరిగి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి కట్ అయిపోయి వెళ్తూ ఉంటే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దామగుండం ఉంటుంది. దానికంటే ముందు పూడూరు అనే ఊరు వస్తుంది, ఇదే అండి. ఆ ఊరు దాటిన తర్వాత 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు దామగుండం అనేది ఊరు వస్తుంది. ఇక్కడి నుంచి చూడండి, రోడ్లో వెళ్తున్నాము దామగుండానికి. సో అంత చిన్న పల్లెటూరు అనమాట, పూడూరు అనే ఊరిలో అనమాట. ఊరి లోపల మనం ఇలా ఎంటర్ అయ్యి లాస్ట్లో చివరిలో దామగుండం అనేది వస్తుంది. అలా రోడ్ కూడా చూడండి, చాలా చిన్న మట్టి రోడ్ అనమాట. మట్టి రోడ్లోనే వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం రీచ్ అవ్వడానికి 1.8 కిలోమీటర్స్ నియర్లోనే ఉన్నాం. ఓన్లీ 4 మినిట్స్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోతున్నాం. సో మాకైతే ఎక్సైట్మెంట్గా హ్యాపీగా చూడాలని మాకు ఎంతో థ్రిల్గా ఉంది. చూపిస్తాను మీకు కూడా నా వీడియోలో. సో ఫాలో అవుతూనే ఉండండి. కొంచెం ఫారెస్ట్ ఏరియానే అండి, మొత్తం టోటల్గా ఫారెస్ట్ ఏరియా అనేది. అంతా చూస్తే దామగుండం అనేది అంతా ఒక ఫారెస్ట్లోనే ఉంటుంది. మాకైతే చిన్న నెమలు కూడా కనిపించింది, షూట్ చేయలేకపోయాం. బట్ సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దామగుండానికి వెళ్తుంటే. చాలా చిన్న రూట్లో ఇంత ఫారెస్ట్లో ఆ టెంపుల్ అనేది ఉండడం అనేది గొప్ప విశేషం అనే చెప్పుకోవాలి. సో వాచ్ చేస్తూ ఉండండి. చూడండి దామగుండం అయితే వచ్చేసాం మనం ప్లేస్కి. చూస్తూ ఉంటే ఎంత ప్రశాంత వాతావరణం అయితే ఉంటుందో. చాలా ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఇలా గుడి ఉండడం చాలా విశిష్టతనే అండి. ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే చాలా ఓల్డ్ హిస్టరీ గురించే చెప్పాలి. అంటే మన కలియుగం రాకముందు పూర్వం యుగంలో విభండక ముని అని ఒక అతను తపస్సు చేస్తూ శివుడి కోసం ఎంతో ఘోర తపస్సు చేస్తూ పూజ చేస్తూ ఉండేవాడట. ఆయనకి ఒకానొక టైంలో ఏమనిపించిందంటే, నేను ఇలా పూజ చేస్తున్నాను కానీ నాకంటూ ఒక ప్రతిష్టగా ఒక రూపం లేదు, దేవుణ్ణి పూజించడం లేదు. సో ఇక్కడ ఒక దేవుడు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు అదే టైంలో రాముడు అటుగా వెళ్ళడం చూశాడట, గమనించాడంట ఆ విభండక ముని. సో ఆయన రాముడికి దర్శనం చేసుకొని ఆయనకు ఈ కథ అంతా వినిపించి ఆయనను చాలా ప్రశాంతంగా అడిగాడట, నాకు ఏదన్నా సాయం చేయండి స్వామి అంటే. అప్పుడు రాముడు అన్నాడంట, సో నేను నీ భక్తికి మెచ్చి నేను నీ కోసము నేను ఒక లింగాన్ని ఇస్తాను, అదే సైకత లింగము నేనే స్వయంగా తయారు చేసి ఇస్తాను అని చెప్పి ఇచ్చారట. ఇదే అండి ఆ లింగం. లోపల గర్భగుడి లోపల ఉంటాడు దేవుడు, ఇప్పటికీ అలాగే ఉంది. సో ఇక్కడ టెంపుల్ అయితే ముందైతే టెంపుల్ కట్టమని చెప్పలేదంట, ఓన్లీ దేవుడిని అయితే ఇచ్చి రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు విభండక ముని అయితే పూజలు చేస్తూ అలా దేవుణ్ణి స్మరిస్తూ యుగాలైతే గడిచిపోతూ కలియుగం వచ్చేసింది. ఆ ముని కూడా అంతరించిపోయాడు. అప్పట్లో ఆ శివలింగం కూడా భూమిలోకి అంటే పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత కలియుగంలో ఇక్కడ అంటే ఉన్న పూడూరి కంటే ముందు చిన్న పల్లెటూరు ఒకటి ఉంటుంది దామగుండానికి ముందు. అయితే అక్కడ ఒక ఇద్దరు అన్నతమ్ముళ్ళు అనమాట. ఆ అన్నతమ్ముళ్ళ పేరే దాముడు గుండు అనే ఇద్దరు వ్యవసాయం చేస్తూ ఉండగా ఒకరోజు భూమి లోపల ఉన్న శివలింగం వాళ్ళకి కనపడిందంట. సో అది లింగం అనుకోక వాళ్ళు ఏం చేశారంటే నాగలికి కట్టి వ్యవసాయాన్ని దున్నుతూ ఉండేవాళ్ళంట. రోజు ఇలా చేస్తుంటే ఈవినింగ్కి మళ్ళీ సేమ్ యథావిధికి వచ్చి శివలింగం ఉండేదట. ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై ఉన్న విషయం అంతా చెప్పాడట. అప్పుడే ఇక్కడ వాళ్ళకి జ్ఞానోదయాన్ని చేసి శివుడు ఇలా అడిగాడట, నాకు ఒక చిన్న గుడిలా కట్టించి పూజ చేసి అందరినీ భక్తులను ఇక్కడికి రప్పించేలాగా చేయండి అంటే అప్పుడు దాముడు గుండు వాళ్ళకున్న స్తోమతను బట్టి చిన్న గుడిని కట్టారట. అప్పుడు ఇక్కడ ఏం చేశారంటే అట్లా కట్టేసి దేవుడికి నేమ్ అనేది పెట్టారు. ఏంటంటే రాముడు చేత సైతకలింగం చేశారు కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరొందుతూ
వాళ్ళిద్దరి అన్నదమ్ముల పేరు మీదుగా రాముడు గుండు పేరుగా దామగుండం అనే పేరుగా వచ్చేసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న కోనేరు ఉంటుందండి. ఈ కోనేరు అనేది ఇలా చిన్నగా చేపలు కూడా ఉన్నాయి. మేము వెళ్తూ ఉంటే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. నాకైతే కొంచెం భయం వేసింది, బట్ కానీ ఏమీ భయం పడాల్సిన అవసరం లేదండి. కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది, మెల్లిగా వెళ్తే పర్వాలేదు. అక్కడికి వెళ్ళాక ఈ గుండం లోపల అయితే శివలింగం అయితే చాలా బాగుందండి. చాలా బాగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అలాగే మేము కూడా పూజ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడైతే శివలింగం చుట్టూ ఉన్న ఈ గుండం లోపల వాటర్ అయితే ఎవరైనా స్నానం చేసినా కూడా ఇక్కడ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్నా పోతాయని చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ దామగుండం చుట్టూరా మొత్తం 5 గుండాల ప్రవాహాలుగా ఉంటాయన్నమాట. వాయుగుండం అని, శేషగుండం, భారతి, నంది, ఇంకా గరుడ గుండం, ఇలా 5 రకాలుగా మనకు తోవలుగా వెళ్తూ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సన్న పాయలుగా ఉంటాయి. సో ఇక్కడంతా ప్రశాంతంగా లోపలైతే దేవుడు చాలా చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. ఆ ప్రశాంత వాతావరణంలోని ఈ దామగుండం ఒక విశిష్టత తెలుసుకొని మనం ఇంకా చెప్పాలి అంటే ఒక చిన్న విషయం అండి. అయితే చిన్న గుడి కట్టారు దామగుండంలో అని చెప్పాను కదా, దాముడు గుండు. ఆ తర్వాత ఇది కొంచెం శిథిలావస్థకు పాడైతూ వస్తూ ఉన్న సమయంలో ఇక్కడ కుతుబ్ షాహీ అనే అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఈ గుడి నిర్మాణాన్ని కొంచెం పెద్దగా చేసి ఇప్పుడు ఉన్న దాన్నే అలాగే శివలింగాన్ని అలాగే ఉంచి కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంచెం గుడిని అయితే చాలా బాగా చేశారండి. కానీ అక్కడక్కడ కొన్ని అయితే పడిపోయి ఉన్నాయి. అప్పట్లో ఉన్న టెంపుల్ ఇప్పటిదాకా ఉండడం, దీనికి ఒక 400 సంవత్సరాల చరిత్రే ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ అయితే చాలా ప్రశాంత వాతావరణంలో అయితే ఎంత బాగుందో టెంపుల్ అయితే, ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదండి. మనం చూస్తూ ఉన్నంతసేపు మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారో, అసలు వదిలేయాలి అంటేనే వాళ్ళకైతే చాలా బాధేసింది. మా వారికి కానీ పిల్లలకి కానీ ఎంత ఆనందపడుతూ ఉన్నారో. ఫ్రెండ్స్, నాకు ఈ ప్లేస్ వదిలేయాలనిపించట్లేదు, మీరు కూడా వచ్చి చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. మా డుబ్బు అయితే ఇలా చెప్తూ ఉన్నాడు చూడండి, వాడికి అయితే వదలబుద్ధి కావట్లేదని. ఆ తర్వాత మా చిన్నోడైతే ఎన్నిసార్లు ఆ నీళ్ళల్లో వెళ్తూ రావడం, ఫస్ట్ ఏమో కొంచెం మా ఆయన చేపట్టుకొని వెళ్ళడం చేశాడు. కానీ తర్వాత అయితే చూడండి వాడే ఒక్కడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ప్లేస్ వెళ్ళి మంచి చరిత్ర తెలుసుకొని ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందుతూ మీరు కూడా పొందాలని కోరుకుంటూ మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇదండి దామగుండం. థ్యాంక్ యూ.